ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్ చేర్చారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ నాయుడు తెలుసుకుందాం. భాస్కర్, నిన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించినట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ సంబంధించి చనిపోయినటువంటి 27 మందితో పాటు నంబాల కేశవరావు ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారో ఆ గ్రూప్ కి మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే 3 తిరగలు లేనటువంటి పెద్ద ఇన్సిడెంట్ ఇది. దీంట్లో చనిపోయినటువంటి నంబాల కేశవరావుతో పాటు ఇతర 27 మంది మావోయిస్టు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు నారాయణపూర్ ఛత్తీస్గఢ్ స్టేట్ లోని నారాయణపూర్ జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీలో ఐడెంటిఫై అదేవిధంగా బంధువులకు అప్పగింత కొనసాగుతోంది. వాళ్ళ దగ్గర సాగులు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి మందుగుడి సామాగ్రితో పాటు ఇతర విప్లవ రచయితలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఆ మెటీరియల్ తో పాటు ఇతర ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లు కూడా టేక్ఓవర్ చేసుకోవడం జరిగింది. వాటన్నింటినీ ప్రస్తుతానికి మీడియా ముందు మీడియా ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 28 మంది చనిపోగా తాజాగా ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మరో 5 చనిపోయారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తో దాదాపు 3 నెలలుగా ఇదంతా కూడా కొనసాగుతోంది. దీంట్లో ఇప్పటికే 84 మంది మావోయిస్టులు లొంగిపోగా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి అయితే చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. నక్సల్స్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి మావోయిస్ట్ పార్టీలో గణపతి తర్వాత ఆ క్యాడర్ లో ఉన్నటువంటి నంబాల కేశవరావు చనిపోయినటువంటి తర్వాత ఆ పార్టీకి సంబంధించి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్లో ఆర్ఈసీలో చదివినటువంటి కేశవరావు గంగన్న పేరుతో ఏఓబీలో కీలక పాత్ర వహించారు. మిలిటరీ కమిషన్ మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టడంతో పాటు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అలిపిరి ఘటన బలమిన ఘటనలో కూడా కీలక సూత్రధారిగా ఉన్నారు. గత 2 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా కొనసాగుతున్నారు. గణపతి ఏదైతే ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గణపతి ఉన్నాడో ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత అధికారికంగా దాంట్లో కేశవరావు ఆ పదవిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ భాస్కర్, ఒక నిమిషం లైన్ లో ఉండండి. పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతుంది, ఇప్పుడు లైవ్ చూద్దాం మనం. 27 माओवादियों को निष्क्रिय किया गया और माओवाद के जो शीर्षतम नेतृत्व बसवा राजू को निष्क्रिय करने में भी हमारी टीम कामयाब हुई है. छत्तीसगढ़ पुलिस के लिए और माओवाद विरोधी आंदोलन अभियान के लिए ये सबसे बड़ा दिन है मेरे हिसाब से, क्योंकि जब शीर्ष नेतृत्व न्यूट्रलाइज हुआ है तो इसके बाद इस आंदोलन को बिखरने में कोई बहुत बड़ा वक्त नहीं लगना चाहिए. हमारे छत्तीसगढ़ पुलिस और बाकी संयुक्त सुरक्षा बलों द्वारा पिछले वर्षों से जो अभियान चल रहा है उसको पूरी तरह से बहुत ज़्यादा मिलिटराइज करने में बसवा राजू और अभी जो जिसको निष्क्रिय किया गया है उसकी भूमिका रही है. पिछले बहुत वर्षों से सुरक्षा बलों द्वारा बहुत अधिक नुकसान उठाया गया है. बहुत इस क्षेत्र के लोगों ने, निर्दोष नागरिकों ने अपने बच्चों की शहादत दी है. आज पूरे बस्तर के लिए, छत्तीसगढ़ के लिए और पूरे देश के लिए बहुत महत्वपूर्ण दिन है कि माओवाद का शीर्ष नेतृत्व समाप्त हुआ है और मुझे उम्मीद है कि बहुत जल्दी ही